సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ పైన కేసు నమోదు కావడం అనేది జరిగింది. కేటీఆర్తో పాటు మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేల పైన కూడా కేసు నమోదు అయ్యింది. ఏం కేసు, ఎందుకు నమోదు అయ్యింది అనేది ఒకసారి చూస్తే కేటీఆర్పై కేసు నమోదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, బల్క సుమన్ల పైన భారతీయ నాగరిక సురక్ష సంహితలోని 223(b)(3)/5 సెక్షన్ల కింద గత నెల 28న ఎఫ్ఐఆర్ నమోదైంది. మేడిగడ్డ బ్యారేజ్ని గత నెల 26న సందర్శించిన సందర్భంగా కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ లీడర్ల ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా డ్రోన్ను వినియోగించారని, వీడియోలు ఫోటోలను చిత్రీకరించారని పేర్కొన్న అంబట్పల్లి అసిస్టెంట్ ఇంజనీరింగ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ స్థానిక మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ వీడియో చిత్రీకరణ కారణంగా మేడిగడ్డ బ్యారేజ్ ముప్పు పొంచి ఉన్నదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. డ్రోన్ వాడిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఈ ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని అసిస్టెంట్ ఇంజనీరింగ్ షేక్ వలీ పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఇన్స్పెక్టర్ బిఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సో మొన్న జరిగినటువంటి మేడిగడ్డ సందర్శనలో ఇటు బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా వెళ్ళడం అనేది జరిగింది. సో వారు అనుమతి తీసుకోకుండా డ్రోన్ ఎగిరేసిన కారణంగా కొన్ని చట్టరీత్య అంటే ఆటంకం కల్పించారు. అలాగే కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, అవి డ్రోన్లు ఆధారంగా కూడా వేరే వాళ్ళకి తెలిసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది చట్టం ప్రకారం తప్పు. ఏదైనా ఉంటే ముందస్తుగా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే డ్రోన్ల విషయంలో అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే వారు ఇన్ని రోజులుగా మంత్రిగా చేశారు, 10 సంవత్సరాలు వారికి తెలియంది కూడా కాదని చెప్పేసి కూడా ఈ కేసులో నమోదు కావడం అనేది కూడా జరిగింది.